Welcome to ABN and PRR College of Science Kovur online classes, and myself Prasad, lecturer in computer science. Okay students, and this is for final become occasional students web technologies paper. Okay, web technologies computers paper out ఉంటుంది మనకి. సో దానికి సంబంధించి ఆల్రెడీ మనము థర్డ్ యూనిట్లోకి ఎంటర్ అయ్యామండి, అవునా? సో థర్డ్ యూనిట్ వచ్చేసి మనకి జావా స్క్రిప్ట్ అనే యూనిట్ ఉంటుంది, అవునా? సో మనకి థర్డ్ యూనిట్లో ఆల్రెడీ 2 క్లాసెస్ డిస్కస్ చేసుకున్నామండి. ఫస్ట్ క్లాస్లో వాట్ ఆర్ ద advantages of JavaScript and what is meant by JavaScript, okay, the how we can implement JavaScript in HTML document. So first class lo dani gurinchi discuss cheskunnamu, and coming to the second lecture in this unit, dantlo what is meant by data types, what are the data types available in JavaScript, and what is meant by variables, how we can define variables in JavaScript, what are the scope of that variables. సో అది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నామండి, ఓకేనా? డేటా టైప్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి, ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయి, అవునా? నెంబర్ డేటా టైప్, స్ట్రింగ్ డేటా టైప్, బులియన్ డేటా టైప్, నల్ డేటా టైప్, అన్డిఫైన్డ్ డేటా టైప్ అండ్ ఆబ్జెక్ట్ టైప్, అవునా? వాటి గురించి చెప్పుకున్నాము. అలాగే వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేసుకుంటాము, వేర్ అనే కీవర్డ్ ఉపయోగించుకుని డిక్లేర్ చేసుకుంటాము. సో మనం డిక్లేర్ చేసిన లొకేషన్ని బేస్ చేసుకుని ఆ వేరియబుల్స్ యొక్క స్కోప్ ఉంటుందని చెప్పుకున్నాము. గ్లోబల్ వేరియబుల్స్, ఓకే, ఎక్కడైనా యాక్సెస్ అవుతాయి. లోకల్ వేరియబుల్స్ ఓన్లీ ఆ బ్లాక్ వరకు మాత్రమే యాక్సెస్ అవుతాయి. సో ఇవి లాస్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేసుకున్నామండి, ఓకే? సో వాటికి సంబంధించిన డౌట్స్ ఉంటే కనుక సో పర్సనల్గా వాట్సాప్కి ఇంటరాక్ట్ అవ్వండి, రైట్? అండ్ కమింగ్ టు ది టుడేస్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఆపరేటర్స్. సో ఆల్రెడీ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ని మీరు సి లాంగ్వేజ్లో నేర్చుకున్నారు. వాట్ ఈస్ మెన్ బై ఆపరేటర్స్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. సో ఆల్మోస్ట్ సేమ్ కాన్సెప్ట్స్ ఇక్కడ రిపీట్ అవుతుందండి, ఓకే? అక్కడ ఏవైతే మీరు ఆపరేటర్స్ని డిస్కస్ చేసుకున్నారో ద సేమ్ ఆపరేటర్స్ మనకి ఇక్కడ రిపీట్ అవుతాయి, ఓకే? సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్రెడీ మనము నేర్చుకున్న కాన్సెప్ట్ ఇక్కడ ఇంకొకసారి డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట అండి, రైట్? ఓకే, కమింగ్ టు ది ఆపరేటర్స్. వాట్ ఈస్ మెన్ బై ఆపరేటర్, ఓకే? సో ఆపరేటర్ అంటే మనము ఏమని చెప్పుకోవచ్చు అండి, ఏంటంటే ఆపరేటర్ అంటే జస్ట్ ఇట్ ఈస్ ఏ సింబల్, ఓకే? ఓకే, ఇక్కడ ఆపరేటర్ అంటే ఏమని చెప్పుకోవచ్చు అండి, ఇట్ ఇస్ ఎ సింబల్. ఆపరేటర్ ఇస్ ఏ స్పెషల్ సింబల్ ఆర్ సమ్ అదర్ సింబల్. అండ్ ఎందుకు ఉపయోగించుకుంటామండి, విచ్ ఈస్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఏ టాస్క్, is it to perform a task. ఎక్కడ పెర్ఫార్మ్ చేస్తాము, ఆన్ ఆపరెంట్స్. ఎక్కడ పెర్ఫార్మ్ చేస్తామంట, ఆపరెంట్స్ మీద పెర్ఫార్మ్ చేస్తామన్నమాట. అంటే an operator is a special symbol which is used to perform a task on operands. ఆపరెంట్స్ మీద ఆపరేషన్స్ని పెర్ఫార్మ్ చేసుకోవడానికి యూజ్ చేసుకునే సింబల్స్ ఉంటాయి చూసారా, దాన్ని ఆపరేటర్ అని చెప్పి కాల్ చేస్తామన్నమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ప్లస్ బి ఇది ఒక ఎక్స్ప్రెషన్ అండి, అవునా? ఒక ఈక్వేషన్ ఉంటుంది అనుకోవచ్చు. ఇక్కడ ప్లస్ అనే దాన్ని ఏమని కాల్ చేస్తామంటే ఆపరేటర్ అని చెప్పి కాల్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ సింబల్, అవునా? ప్లస్ అనేది ఒక సింబల్ అండి. ఇదేం చేస్తుంది, ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తుంది, అంటే ఒక టాస్క్ని పెర్ఫామ్ చేస్తుందండి. ఏం టాస్క్ పెర్ఫామ్ చేస్తుంది ఇక్కడ, ప్లస్ అనేది ఎడిషన్ అనే టాస్క్ని పెర్ఫామ్ చేస్తుంది, అవునా? వీటి మీద పెర్ఫామ్ చేస్తుంది ఆన్ ఆపరెంట్స్. అక్కడ ఏ కామా బి ఉన్నాయి చూసారా, వీటినేమో ఆపరెంట్స్ అని చెప్పి కాల్ చేసుకుంటాం అనమాట అండి, రైట్? డెఫినేషన్, ఇట్ ఇస్ ఎ స్పెషల్ సింబల్ విచ్ ఈస్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఆపరేషన్ ఆన్ ఆపరెంట్స్ ఇస్ కాల్డ్ ఆపరేటర్. సో ఆపరేటర్ అంటే ఆపరెంట్స్ మీద ఏదైనా ఆపరేషన్ని పెర్ఫామ్ చేయడానికి యూజ్ చేసుకునే సింబల్స్ని మనము ఆపరేటర్స్ అని చెప్పి కాల్ చేసుకుంటాం అనమాట అండి, రైట్? సో మనము వివిధ రకాల టాస్క్ని
పెర్ఫామ్ చేయడానికి జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఈ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ని ప్రొవైడ్ చేస్తుంది, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే మనము ఈ ప్రోగ్రామింగ్లో చాలా రకాల టాస్క్ని పెర్ఫామ్ చేస్తూ ఉంటామండి, అవునా? సో ఆ టాస్క్ని పెర్ఫామ్ చేయాలంటే డెఫినెట్లీ వీ నీడ్ అన్ ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ ఏమున్నాయి, ఏ పర్పస్కి మనం ఈ ఆపరేటర్స్ని ఉపయోగించుకుంటున్నాము, ఓకే, ఆ కాన్సెప్ట్ని మనం ఇక్కడ ఆపరేటర్ దగ్గర చూస్తాం అనమాట అండి. ఓకే, అండ్ రైట్, కమింగ్ టు ది ఫస్ట్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఎందుకు ఉపయోగించుకుంటాము? అర్థమెటిక్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి ఉపయోగించుకుంటామండి. వాట్ ఈస్ యువర్ అర్థమెటిక్ ఆపరేషన్స్? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఓకే, డివిజన్, మాడ్యులో డివిజన్ ఉంటాయి చూసారా, వాటిని మనము అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటాం అనమాట. సో అలాంటి అర్థమెటిక్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి మనకి జావా స్క్రిప్ట్ సపోర్ట్ చేసే ఆపరేటర్స్నే అర్థమెటిక్ ఆపరేటర్స్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. ఓకే, లెట్ us see what are the arithmetic operators. The first one is plus. ఓకే, సో ఇక్కడ ప్లస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంట? ఎడిషన్ పెర్ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మైనస్ ఎందుకు ఉపయోగపడుతుంది? సబ్ట్రాక్షన్. యాస్ట్రిక్ సింబల్ మల్టిప్లికేషన్ పర్పస్కి ఉపయోగపడుతుంది. అండ్ ఫార్వర్డ్ స్లాష్ డివిజన్ పర్పస్కి ఉపయోగపడుతుంది. అండ్ పర్సంటేజ్ మార్జిలో డివిజన్ని పెర్ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్ ఒక టూ ఆపరేటర్స్, వీటిని ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. అంటే 2 times ప్లస్ని ఉపయోగించుకుంటే మనకి ఒక వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, అంటే చూడండి, ఇప్పుడు ప్లస్ ప్లస్ అనేది మనకి ఎలా రన్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్లస్ ప్లస్ అన్నాం అనుకోండి. ఓకే, ఐ ప్లస్ ప్లస్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈక్వల్ టు 1 అనే వాల్యూ ఉందనుకోండి, ఓకేనా? సో ఐ ఈక్వల్ టు 1 ఉంది. మనం ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్ అని ఒక స్టేట్మెంట్ మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేసాం అనుకోండి, దాని మీనింగ్ ఏమవుతుంది? ఈ 1 అనే వాల్యూకి ఇంకొక 1ని యాడ్ చేస్తుంది. ఓకే, సో ఫైనల్గా ఐ వాల్యూ మనకి ఎంత అవుతుంది? ఇక్కడ 2 అవుతుంది అనమాట. సో దీన్నే మనం ఏమంటామంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్. అంటే ఇంక్రిమెంట్ చేస్తుంది. దేన్ని ఇంక్రిమెంట్ చేస్తుంది? ఉన్న వాల్యూని 1తో ఇంక్రిమెంట్ చేస్తుందండి. ఎప్పుడు కూడా ఎంత యాడ్ అవుతుంది? 1 మాత్రమే యాడ్ అవుతుంది అనమాట, అవునా? సో దాన్ని ఇంక్రిమెంట్ ఆపరేటర్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. అలాగే డిక్రిమెంట్ ఆపరేటర్ అండి. సో డిక్రిమెంట్ ఆపరేటర్ పర్పస్ ఏంటి? 1 అనే వాల్యూని మైనస్ చేయడానికి, అంటే ఉన్న వాల్యూని ఆల్రెడీ మనకు ఒక వాల్యూ ఉంటుంది కదా, దాని నుంచి ఒక వాల్యూని మైనస్ చేయడానికి మనము డిక్రిమెంట్ ఆపరేటర్ని ఉపయోగించుకుంటాం అనమాట. సో ఇక్కడ ఉన్న ఈ ఆపరేటర్స్ని ప్లస్, మైనస్, ఆస్ట్రిక్, ఫార్వర్డ్ స్లాష్, దిస్ పర్సంటేజ్ సింబల్, ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్, వీటినే మనం ఏమంటామంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అని చెప్పి కాల్ చేసుకుంటాం అనమాట అండి. ఓకేనా, రైట్. అండ్ కమింగ్ టు ది సెకండ్ వన్, అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, అసైన్మెంట్ ఆపరేటర్స్ని ఎందుకు ఉపయోగించుకుంటాము? వాల్యూస్ని అసైన్ చేయడానికి ఉపయోగించుకుంటామండి. అంటే ఒక వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్లోకి ఒక వాల్యూని అసైన్ చేయాలి. అంటే ఏ ఈక్వల్ టు 10, అంటే ఏలోకి 10 అన్న వాల్యూని అసైన్ చేయాలి. ఏం చేస్తాం మనము? ఈ ఈక్వల్ టు అనే ఆపరేటర్ని ఉపయోగించుకుంటామండి. ఓకే, ఈక్వల్ టు అనే ఆపరేటర్నే మనం ఏమంటామంటే అసైన్మెంట్ ఆపరేటర్స్ అని చెప్పి కాల్ చేసుకుంటాం అనమాట. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఫర్ అసైనింగ్ ది వాల్యూస్ టు ఏ వేరియబుల్స్. వేరియబుల్స్లోకి వాల్యూస్ని అసైన్ చేయడానికి ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, సో మనకి ఈ ఈక్వల్ టు ఆపరేటర్తో పాటు ఇంకా కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయండి. ఓకే, ఈ వాటిని కూడా అసైన్మెంట్ ఆపరేటర్లోకే కలపచ్చు. బట్ వాటిని ఏమంటామంటే షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. సో చూడండి, మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఆస్ట్రిక్ ఈక్వల్ టు, అండ్ డివిజన్ ఈక్వల్ టు, అండ్ మార్జులో డివిజన్ ఈక్వల్ టు, అవునా? వీటిని మనము షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. అంటే వాటి మీనింగ్ ఏంటి అంటే ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు, చూసారా, ప్లస్ ఈక్వల్ టు అనేది షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్ కదా. ఎలా రాస్తున్నాము? ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు వై అని రాసానండి, అవునా? దాని మీనింగ్ ఏంటంట ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై, ఓకేనా? సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అనమాట. అంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఆపరెండ్ ఉంది కదా, దానికి ఆ రైట్ హ్యాండ్ ఉన్న ఆపరేటర్ని యాడ్ చేయడం అనమాట అండి.
ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు వై అంటున్నాము, అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. అలాగే మైనస్ ఈక్వల్ టు అంటున్నాము, అంటే ఏంటి ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై. సో ఇలా మనము షార్ట్ హ్యాండ్ మెథడ్లో కూడా మనము ఈ అసైన్మెంట్ ఆపరేటర్ని అర్థమెటిక్ ఆపరేటర్స్తో మిక్స్ చేసి యూజ్ చేసుకోవచ్చండి. అలా యూజ్ చేసిన ఆపరేటర్స్ని ఏమంటామంటే షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. ఓకే ఓకే, అండ్ కమింగ్ టు ది థర్డ్ ఆపరేటర్, దట్ ఈస్ కంపారిజన్ ఆపరేటర్. ఓకేనండి, ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్. సో మన ఇక్కడ సి లాంగ్వేజ్లో మీరు వీటిని రిలేషనల్ ఆపరేటర్స్ అని చెప్పి కూడా నేర్చుకున్నారనమాట. ఓకే, సో మనకి రిలేషనల్ ఆపరేటర్స్ని ఎందుకు ఉపయోగించుకుంటామంటే సమ్ కంపారిజన్స్ చేయడానికండి. ఈ బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్, ద ఫస్ట్ వన్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ వన్, ఆర్ ద ఫస్ట్ వన్ ఈజ్ లెస్ దెన్ టు ద సెకండ్ వన్, ఆర్ దీస్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్, ఆర్ దీస్ ఆర్ ఈక్వల్. ఓకే, సో ఇలాంటి కంపారిజన్స్ చెప్పడానికి మనం యూజ్ చేసుకునే ఆపరేటర్స్ని ఏమంటామంటే కంపారిజన్ ఆపరేటర్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. సో వాట్ ఆర్ ద కంపారిజన్ ఆపరేటర్స్? చూడండి ఇక్కడ ఏమున్నాయి, ఈక్వల్ టు అంటే టూ ఈక్వల్టీస్ ఉన్నాయి చూసారా, దాన్ని ఈక్వల్ టు ఆపరేటర్. అంటే ఏ ఈక్వల్ టు బి అని అన్నాం అనుకోండి, ఏ ఈక్వల్ టు బి, దాని మీనింగ్ ఏంటంటే హియర్ ద బోత్ ఆపరెంట్స్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్, మీన్స్ ఏ అండ్ బి ఆర్ హ్యావ్ అన్ ఈక్వల్ వాల్యూస్ అని చెప్పేసి మీనింగ్ అనమాట అండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆపరేటర్ ఉందండి, ఏంటి ట్రిపుల్ ఈక్వల్ టు అంటున్నాము, అవునా? సో దీన్ని మీరు సి లాంగ్వేజ్లో చూసుంటండి, ట్రిపుల్ ఈక్వల్ టు. ఇది ఏంటంటే ఇప్పుడు ఏ ట్రిపుల్ ఈక్వల్ టు బి అన్నాం అనుకోండి, అప్పుడు మీనింగ్ ఏమవుతుందంటే ఏ అండ్ బి ఈక్వల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ ఈక్వల్ డేటా టైప్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకేనా, అంటే వాటిలో ఒక డేటా టైప్, వాటిలో ఉండే వాల్యూస్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి అని చెప్పేసి ఇండికేట్ చేయడం అండి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు. మీనింగ్ ఏంటి, ఫస్ట్ వన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సెకండ్, అంటే రెండు కూడా ఈక్వల్ కాదు అని చెప్పేసి మీనింగ్ అనమాట. గ్రేటర్ దెన్, ఫస్ట్ వన్ సెకండ్ వన్ కన్నా పెద్దది. లెస్ దెన్, ఫస్ట్ వన్ సెకండ్ వన్ కన్నా చిన్నదవుతుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయితే గ్రేటర్ దెన్ లేదా ఈక్వల్ టు ఏదన్నా కావచ్చు అనమాట. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయితే లెస్ దెన్ అవ్వచ్చు లేదా ఈక్వల్ టు అవ్వచ్చు. టెర్నరీ ఆపరేటర్, ఓకేనా, క్వశ్చన్ మార్క్ అండ్ కాలన్, దీన్ని టెర్నరీ ఆపరేటర్ అని చెప్పి కాల్ చేసుకుంటాం అనమాట అండి. ఓకేనా, సో ఇక్కడ ఈ ఆపరేటర్స్ అన్నీ కూడా రిలేషనల్ ఆపరేటర్స్, ఓకే, ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. ఈ ఆపరేటర్స్ ఎప్పుడూ కూడా either ట్రూ ఆర్ ఫాల్స్ అనే వాల్యూని రిటర్న్ చేస్తాయండి. ఓకే, ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ఎప్పుడు కూడా ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని రిటర్న్ చేస్తాయి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అన్నామండి, ఈ రెండు ఈక్వల్ అనుకోండి, ఈ ఆపరేటర్ ఏం చేస్తుంది, ట్రూ అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఈక్వల్ కాదనుకోండి ఏం చేస్తుంది, ఫాల్స్ అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ కంపారిజన్ ఆపరేటర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లాజికల్ ఆపరేటర్స్ అండి. ఓకే, సో లాజికల్ ఆపరేటర్స్ ఏంటంటే లాజికల్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి మనకి లాజికల్ ఆపరేటర్స్ అనేవి ఉపయోగపడతాయండి. చూడండి, లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు డిటర్మైన్ ది లాజిక్ బిట్వీన్ వేరియబుల్స్ ఆర్ వాల్యూస్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ లాజికల్ ఆపరేటర్స్ ఏంటంటే లాజికల్ అండ్, లాజికల్ ఆర్ అండ్ లాజికల్ నాట్. సో ఈ త్రీ ఆపరేటర్స్ని కూడా మనం ఏమంటామంటే లాజికల్ ఆపరేటర్స్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ ఆపరేటర్, టైప్ ఆపరేటర్స్. టైప్ ఆపరేటర్స్ ఇవి కొంచెం స్పెషల్ ఆపరేటర్స్ అనమాట అండి. ఇవేంటంటే టైప్ ఆఫ్, ఫస్ట్ దానికి నేమ్ ఏంటి, ఆపరేటర్ నేమ్ ఏంటి, టైప్ ఆఫ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే మనము ఒక వేరియబుల్కి ఆపరేటర్ని అప్లై చేస్తామనుకోండి, ఆ వేరియబుల్ ఏ డేటా టైపు అనేది రిటర్న్ చేస్తుందండి. ఇప్పుడు టైప్ ఆఫ్ ఏ అన్నాం అనుకోండి, ఆ ఏ అనేది ఎటువంటి డేటా టైప్ అనేది ఆ డేటా టైప్ని రిటర్న్ చేస్తుంది అనమాట అండి. ఓకే, అండ్ ఇన్స్టెన్స్ ఆఫ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే జస్ట్ ఇది మనకి ఇన్స్టెన్స్ ఆఫ్ వర్కింగ్ ప్రాసెస్ తెలియాలంటే మీకు ఆబ్జెక్ట్ అంటే ఏంటి అవి తెలియాలండి. ఓకేనా, సో ఇంకా మనకి ఆబ్జెక్ట్స్ అవన్నీ తెలియదు కాబట్టి జస్ట్ ఇంతవరకు ఈ లైన్ మాత్రం జాగ్రత్తగా చదవండి. ఓకే, సో ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకున్నప్పుడు మనకి ఇన్స్టెన్స్ ఆఫ్, ఆబ్జెక్ట్ అంటే ఏంటో తెలిస్తే ఇన్స్టెన్స్ ఆఫ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, సో జస్ట్ ఇక్కడ స్పెషల్ ఆపరేటర్స్లో ఇన్స్టెన్స్ ఆఫ్ కూడా వన్ ఆఫ్ ది ఆపరేటర్ చదవండి ఎగ్జామ్కి. ఓకేనా, అండ్ ఫైనల్లీ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకేనా,
సో బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే బిట్ లెవెల్ డేటా మీద ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి అనమాట. ఓకేనా? ఆ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏంటంటే బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ నాట్, బిట్ వైజ్ ఎక్స్ ఆర్, బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ జీరో ఫిల్ రైట్ షిఫ్ట్. అవునా? వీటిని బిట్ వైజ్ ఆపరేటర్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట అండి. ఓకేనా? సో ఆపరేటర్స్ ఆల్రెడీ సి లాంగ్వేజ్లో నేర్చుకున్నారు, వాటి వర్కింగ్ ప్రాసెస్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఉంటుందండి. ఓకే, ఇక్కడ మన జావా స్క్రిప్ట్కి వచ్చేసరికి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా మోస్ట్ ఇంపార్టెంట్ అయితే కాదనమాట. ఓకేనా? బట్ ఎగ్జామ్లో అడగచ్చండి. అందుకని చెప్పేసి ఏంటంటే జస్ట్ ఒకసారి ఆపరేటర్స్ అంటే ఏంటి, ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి, వాటి నేమ్స్ ఏంటి, ఓకేనా, వాటి యొక్క డిస్క్రిప్షన్ ఏంటి, వీటిని మాత్రం జాగ్రత్తగా చదవండి. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఏమి ఇక్కడ ఏం ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మనం డిస్కస్ చేసుకున్న ఆపరేటర్స్ నేమ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో రాయండి. ఓకేనా? సో అంతకు మించి ఇంకా డెప్త్కి ఆపరేటర్స్ గురించి ఇప్పుడైతే మనకు అంత నీడేం కాదు. బట్ ఆపరేటర్స్ ఏంటి, వాటి యొక్క పర్పస్ ఏంటి అనేది మాత్రం మీరు అందరూ కూడా కంపల్సరీగా చదవండి. ఇన్ కేస్ ఎప్పుడన్నా ఛాన్స్ ఉందన్నమాట ఆపరేటర్స్ని కూడా 10 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఈ ఆపరేటర్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా చదవండి. ఓకేనా? అథమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, ఓకే, రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, సమ్ స్పెషల్ ఆపరేటర్స్ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్. 6 టైప్స్ కింద వీటిని డివిజన్ చేసుకున్నాం అనమాట అండి. ఓకేనా? ఈ 6 టైప్స్ని కూడా జాగ్రత్తగా చదవండి అండ్ మెటీరియల్లో ఉంటుంది, ఇవన్నీ కూడాను అబ్జర్వ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.